సూర్యాపేట మెప్మాపై కొందరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మెప్మా టీఎంసీ శ్వేత అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ మెప్మా నందు 2600 సంఘాలున్నాయని, ఆ సంఘాల ద్వారా చాలా మంది రుణాలు తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారని, ఆ రుణాలను తిరిగి సక్రమంగా చెల్లించే విధంగా తగిన చర్యలు చేపడుతున్నామని ఆమె తెలిపారు. కొన్ని సంఘాల్లో ఆర్పీలు వసూలు చేస్తుంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేదని, కట్టకుండా మేం చూసుకుంటామని కోనె మంచులతో పాటు కొందరు మధ్యవర్తులుగా ముందుకొచ్చి రుణాలు తీసుకున్న వారిని కట్టకుండా చేస్తున్నారని, అటువంటి వారి వల్ల మెప్మాకు చెడ్డ పేరు వస్తుందని ఆమె తెలిపారు. ఆర్పీలపై వస్తున్న ఆరోపణల్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అండి, నా పేరు శ్వేత. నేను టీఎంసీ మెప్మాలో పనిచేస్తున్నాను సూర్యాపేట మున్సిపాలిటీ నందు. ఈ మంజుల అనే మహిళ గతంలో ఆర్పీగా పనిచేసి ఫ్రాడ్ చేసి అక్కడ డబ్బులన్నీ వాడుకోవడం జరిగింది. ఆ సభ్యులందరూ కంప్లైంట్ ఇవ్వడం వల్ల మేము మెప్మా ఆధ్వర్యంలో ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయించడం జరిగింది. అక్కడ 2,80,000 రూపాయలు ఆమె వాడుకొని గతంలో ఒక 7-8 సంవత్సరాల క్రితమే ఆమె డబ్బులు వాడుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ గోల చేసి మేము పేదలం సంపాదించుకున్న సొమ్ము నీకు రూపాయి కూడబెట్టి కడితే నువ్వన్నీ తిని మమ్మల్ని మోసం చేసినావు అనేసి ఆ సంఘ సభ్యులందరూ కూడా తీర్మానం చేసుకొని ఆమెను తొలగించుకోవడం జరిగింది. అప్పటి మంజుల అనే మహిళ ఆమెను తొలగించడం జరిగింది. ఆమె అప్పటి నుంచి వెళ్ళి మేము తొలగించినట్టుగా మాపై కక్ష పెట్టుకొని అప్పుడు కూడా మమ్మల్ని వేధింపులకు గురి చేసింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు వేరే మహిళలు కూడా అదే విధంగా అనంతుల సిరిచందన అనేట ఆమె కూడా అదే విద్యానగర్కి చెందిన ఆమె కూడా 15,80,000 చిల్లర రూపాయలు శ్రీనిధి సొమ్ము ఏదైతే తిరిగి సభ్యులు రీపేమెంట్ చేసిరో అదంతా కూడా ఆమె కూడా వాడుకొని ఆమె కూడా దుర్వినియోగం చేసి ఆమె సొంత అవసరాలకు ఎవరికి చెప్పకుండా వాడుకోవడం జరిగింది. అక్కడ సోషల్ ఆడిట్ పెట్టించి ఆ సంఘ సభ్యులందరూ కూర్చొని ఈమె ఫ్రాడ్ చేసిందనేసి ఆమెను కూడా తొలగించడం జరిగింది. ఆ తర్వాత విద్యానగర్కి చెందినటువంటి రమా 2 మహిళా పొదుపు సంఘ సభ్యులైనటువంటి మీల లక్ష్మి అండ్ తన్నీరు స్వరూపాలు ఇద్దరు కూడా వారు కూడా 3,98,000 వారు కూడా ఫ్రాడ్ చేసి శ్రీనిధి డబ్బులు వాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా లెక్కలు చేయించి మేము క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ సంఘ సభ్యులు ఈ ఫ్రాడ్ చేసినందుకు వారిని తొలగించడం జరిగింది. మంజుల అనే మహిళ ఇప్పుడు నేను మహిళా అధ్యక్షురాలని, నేను మహిళా సొసైటీకి నేను ప్రెసిడెంట్ అనేసి నేను మీ అందరి సమస్యలు తీరుస్తా అనేసి ముందుకొచ్చి మమ్మల్ని బెదిరింపులకు గురి చేసి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తూ మేము డబ్బులు ఇవ్వనందుకు మమ్మల్ని లేనిపోని ప్రెస్ మీట్లు పెట్టేసి ఇప్పుడు నెల రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తూ నేను ఎస్సీ మహిళలు అయినందుకు నన్ను చాలా రకాలుగా నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావో చూస్తానే అనేసి నన్ను బెదిరింపులకు గురి చేస్తూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. కలెక్టర్ కాడ కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ కమిటీ ద్వారా అది కలెక్టర్ కాడ అక్కడ విచారణకి ఎన్నిసార్లు పిలిచినా కానేసి అక్కడికి రాకోకుండా నా పై అధికారులకు ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత రాజకీయ నాయకుల కాడికి వెళ్ళి అక్కడ కూడా నా మీద లేనిపోని ఆరోపణలు చెప్పి నన్ను హింసకు గురి చేస్తున్నటువంటి ఆ మంజుల అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలనేసి నేను తెలియజేసుకుంటున్నాను. నేను సంఘం నుంచే వచ్చినండి, నేను బాధ్యతతో చెప్తున్నా. నేను మా సంఘం మహిళా పొదుపు సంఘంలో నుంచేలే నన్ను సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి నేను వచ్చిన సంఘం ద్వారానే నేను వచ్చి ఈ మహిళా పొదుపు సంఘాలకు నేను సేవలు అందిస్తున్నాను. ఇప్పటికి 2,600 సంఘాలు ఉన్నాయి మున్సిపాలిటీ నందు. ఇప్పటి వరకు నేను ఎలాంటి అభ్యోగాలు కానీ అవాంతరాలు లేకోకుండా నిర్భయంగా నేను వర్క్ చేస్తున్నటువంటి నా యొక్క విధులకు అంతరాయం కలిగిస్తున్నారు. తర్వాత వచ్చేసి ఆమె ఏం ఆరోపిస్తుందంటే మీరు ఒక మెప్మా ఉద్యోగం అయ్యి ఉండి అది సంఘ సభ్యురాలు మీరు ఎట్లా కొనసాగుతారని ఆరోపిస్తుంది. లేదండి, నేను గతం నుంచి సంఘం నుంచెల్లే నేను వచ్చాను. కానీ సంఘంలో ప్రజెంట్ ఉండొద్దు అని అంటే నేను తొలగించుకున్నాను. నేను 1 ఇయర్ క్రితమే దాన్ని వాళ్ళకి సంఘ సభ్యులకు చెప్పేసి నేను ఉండను అనేసి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇది విషయము అయినా కానీ నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తుందండి. పేరు కూడా మార్చుకున్నారు, బ్యాంకులో ఒకటే పేరు ఉంది, ఇక్కడ కావాలని పేరు మార్చుకున్నారని ఆరోపిస్తుంది. నేను సంఘం నుంచి వెళ్ళి నేను వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయాను సంఘం నుంచి వెళ్ళి. నేను తొలగించుకుంటా అనేసి మా సంఘ సభ్యులు అప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేసి నేను తొలగించుకున్నాను. ఇది వాస్తవము.